ఏంటి పరిస్థితి ఎలక్షన్ మూడు కనిపిస్తా ఉంది కదా? ఏమంటే వాస్తవానికి జనం ఎదురు తిరిగారు. ఒక రైతులే కాదు, ఒక కార్మికులే కాదు, రాష్ట్రం మొత్తం ఎదురు తిరిగారంటే 151 సీట్లు వచ్చిన ఒక ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రంలోనైనా ఇంత వ్యతిరేకత అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకు వచ్చిందంటే ఆ రాష్ట్రాన్ని అసలు ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇదేది కూడా ఇప్పుడు మొన్న పొలాలు పోతే ఒక్క 5 రూపాయలు కూడా వేయని ముఖ్యమంత్రి, వ్యవసాయం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి, నేను వ్యవసాయానికి నేను ప్రథమంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా రూపాయి కూడా ఇలా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేని నిధులన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మన ఖచ్చితంగా మనం భూమి అంతా పంటలు 3 పంటలు పండే భూమి నీళ్లు లేకుండా ఉన్నాయి. తెలంగాణ నుంచి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. నాగార్జున సాగర్కి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. రాష్ట్రం మొత్తం కదిలిరా అంటే కదిలి వస్తున్నారు. కదిలి రావటం కాదు, ఆడోళ్ళు కూడా ఇంట్లో ఉన్న ఆడోళ్ళు కూడా ఒక సైన్యంతో వచ్చినట్టు వస్తున్నారు. ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నువ్వు అహంకారంగా నువ్వు కేసుల మీద నువ్వు కేంద్రం దగ్గరికి వెళ్ళి కాలు వంగి వాళ్ళకి నమస్కారాలు పెట్టుకుంటున్నావో అప్పుడే నీ చరిత్ర, నీ జీవితం 30 సంవత్సరాలు అనుకున్న ఓడివి 3 సంవత్సరాల్లోనే నువ్వు నాశనం పతనానికి వెళ్ళావంటే నువ్వు గుర్తు చేసుకో. నా ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు మటలు చేస్తుంది ఎస్సీ ఎస్టీలకి అన్నాడు. నిన్న రోపేసాడు వైజాగ్లో క్రాస్ మీద రోపేసి నడుస్తున్నాడు. ఏందండి ఏ ముఖ్యమంత్రి అండి? క్రాస్ మీద నడిచే ముఖ్యమంత్రి, శిలువ మీద నడిచే ముఖ్యమంత్రి. మన రాష్ట్రం ఆడకపోతుందండి అంటే అసలు నువ్వేమనుకున్నా నీ మనసులో ఏముంది? అసలు నీకేమన్నా నీకు అర్థమవుతుందా? 55 మందిని అసలు నీ చుట్టూరు ఉండేవాళ్ళు ఏమవుతున్నారు, ఏ మినిస్టర్ ఎవరో అసలు నీకేమన్నా అర్థమవుతుందా? జనానికి ఇప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరో తెలియదు, విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు. ఈ మంత్రులు అనేది ఏడకపోయారు అసలు. తిడితేనే మంత్రులా సీట్ ఇప్పుడు అన్నారు, వాళ్ళు బయటపడుతున్నారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు 151 మందిని నువ్వు ఎమ్మెల్యేలని ఎలక్షన్ కోడ్ పడినాయండి, నీ వెనకమాల నువ్వు తప్పితే ఒక్కళ్ళు ఉండరు. సజ్జల రామకృష్ణ ఉన్నాడు, నీ అనుమానం నుంచి పరిగెత్తాడు. ఏంటి అసలు వైఎస్ఆర్ పార్టీ అంటే షర్మిల గారు ఈ మధ్య ఒక నిర్వచనం చెప్పారు కదా? ఏమండి, సొంత అన్నయ్యనే, సొంత ఇంట్లో మనిషే అమ్మను వదిలిపెట్టుకొని చెల్లిని వదిలిపెట్టుకొని ఆమె చెబుతుంది, అన్న నువ్వు చేసే పనులన్నీ అమ్మకి తెలుసు. అమ్మకి తెలుసు అంటే ఏమో అమ్మకి తెలియదా, చెల్లికి తెలియదా? బాబాయిని మర్డర్ చేసిన సంగతి చెల్లి అమ్మకి తెలుసు, అందరికీ తెలుసు అండి. వాళ్ళ ఇంట్లో కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. రాష్ట్రం మొత్తం తెలుసు అండి. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మనం తెలంగాణ నుంచి ఇడిపోయిన 10 సంవత్సరాల్లోనే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. పిల్లల భవిష్యత్తు ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. వ్యవసాయం వెనకబడిపోయింది, అన్ని రంగాలు వెనకబడిపోయి ఉండాలి. ఇప్పుడు కార్మికులంతా ఇసుక రేట్లు పెంచావు, సిమెంట్ రేటు పెంచుకున్నావు, పేపర్ రేట్లు మొత్తం నీ మీడియా లేదు, నాకు మీడియా లేదు అంటావు. నీ మీడియాలన్నీ నీయే, అన్నీ నువ్వు గుప్పిట్లో పెట్టుకొని నాకేం సంబంధం లేదన్నట్టుకు నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు బయటకు వచ్చి జనాల్లో తిరుగు, నీకు అర్థమైపోయింది. జనాల్లో రాని పరిస్థితి లేదండి. ఇప్పుడు ఇంటింటి గడపకి ప్రోగ్రాము ఫెయిల్ అయిపోయింది, బస్సు యాత్ర ఫెయిల్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఎలక్షన్ కోడ్ పడినాక ఏ మంత్రి ఒక మంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఇంటికి వచ్చి 3 రంగుల ఫ్యాన్ మీద ఓటు వేయమని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదండి. ఏమంటే వైనాట్ 175 అన్నాడు, జగన్మోహన్ రెడ్డికే తెలియద్ది. అన్న వదిలిన బాణం ఎట్ట వచ్చిందో సేమ్ 175 ఇటు రిటర్న్ వచ్చింది అంతే. బాబాయ్ గారు రైట్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ వచ్చేసినాయి దగ్గరలో, మంచి వేడిగా కనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాలు. ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న రాజకీయాల మీద? చంద్రబాబు గారు వస్తేనే ప్రభుత్వం బాగుంటుందని. ఎందుకని? ఎందుకంటే ఈయన వచ్చిన కాడి నుంచి అన్ని నష్టాలే, లాభం అయితే ఏం లేదు. భూమి ధరలు లేవు, పన్నులు లేవు, మేము టాప్ పన్నులు చేస్తాం, కన్స్ట్రక్షన్స్ లేవు. ఇసుక ధర చూస్తే అంతకుముందు 4,500 ఉన్నది, ఈయన వచ్చినాక 20,000 కూడా ఉన్నది. ఒక 2-3 నెలలు అసలు వదల్లా ఇసుక. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.
కానీ మరి ఈ పథకాల వల్ల పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్తారు. అవకాశం లేని పథకాలు ఎందుకండి? ఇప్పుడు మిషన్ టైలర్ కుడితే ప్యాంటు షర్ట్ 1500 తీసుకుంటున్నాడు. ఈయన 10,000 ఇస్తే ఉపయోగం ఏంటి? మనమేమో ఉతుక్కుంటానికి కూడా సబ్బు టైట్, వాడు ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ లేనిది ప్యాంటు షర్ట్ టైలర్ అవకాశాలు లేవు. వడ్రంగ మేస్త్రి 1000 రూపాయల సంపద వాళ్ళకు ఉన్నాయి. కొన్ని పథకాలు వేస్టే. ఈ పథకాలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం అంటారు? ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి ఇష్టం కథ వాళ్ళకి బాధటం. ఆయన స్వార్థం కోసం ఇవ్వటమే. ఏది జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థం కోసంగా ఇష్టమే కానీ దాన్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేయడం కోసం ఇచ్చింది ఏం పథకాలు లేవు. స్వార్థం అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇలా ఓట్లు వేస్తారు, మళ్ళీ నేను సీఎం అవుతాను, మళ్ళీ సంపాదించుకోవచ్చు, అంత తప్ప ఏం లేదు. ఇప్పుడు సంపాదించుకున్న చాలలేదు కాబట్టి మళ్ళీ సంపాదించుకోవాలా. ఇప్పుడు 175 ఇంతవరకు ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా? ప్రతిపక్షం లేకుండా ఏ ప్రభుత్వమైనా వచ్చిందా? కనీసం కేంద్రంలో మోడీ గారికి కూడా ప్రతిపక్షం ఉంది. జగన్మోహన్ రెడ్డి 175 అంటే ఎట్లా? ఏం గొప్పగా ఏముంది? రాజధానిలో స్థలాలు అంతకుముందు ఎట్లా ఉండేది? ఇప్పుడు ఆడ కొనేవాడు లేడు, అమ్మేవాడికి ఏమో ఆర్థికంగా. మేమే ఒక ఎకరం అమ్మాము 1,30,00,000కి, 20 లక్షలకి. 30 లక్షలు భయానిచ్చాడు పాపం, అతను అట్టనే పోయాడు. మేము 10 సార్లు తిరిగాం. నాకు పొలం వద్దు, ఏమొద్దు, నేను ఇచ్చిన డబ్బులతో మీరు పొలం పండించుకోండి అన్నాడు. మేము ఆడపిల్లలు పెళ్లి చేసి ఆర్థికంగా తిరిగి ఎకరం 45 లక్షలకి అమ్మాం. ఎంత నష్టపోయాం? అదే కదా. అప్పుడు జనం అట్లా ఎంతమంది? ఇప్పుడు పార్టీల సమస్య కాదుగా. ఈయన వచ్చిన కాడి నుంచి ప్రజల్లో 100కి 10 మంది పథకాలు ఇచ్చేవాళ్ళు ఏదన్నా బేవరసత్తంగా తయారైతే తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. తెలుగుదేశం హయాంలో పెత్తందారులు వ్యాపారస్తులే బాగుపడ్డారు, పేదవాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడే న్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మాలాంటి నేను టైప్ పని చేపిస్తాను. మా దగ్గర ఎప్పుడు 10-15 మందే ఉండేవాళ్ళు. వాళ్ళకి పని చూపిలేక నేను 4 ఏళ్ల నుంచి పనేమో అనుకున్నా. పని కాడికి వస్తాడు, వాడు పని చేస్తాం, వాడు కూలి మందం కూడా చూపించాలంటే లేదు, అవకాశాలు లేవు. ఆడిపోతే ఇసుకే ఉండదు, ఇటుకే ఉండదు. మొదలుపెట్టిన ఆయన ఏమో 4 బస్తాలు సిమెంట్ చేస్తే అంతకుముందు 140 ఉండేది, ఇప్పుడు 365. ఇటుకరా 20,000 ఉండేది, ఇప్పుడు 45,000. అన్ని పెరిగినాయి. సో ఇంకా పథకాలు ఇచ్చి ఏం ఉపయోగం ఉంది మాలాంటి వాళ్ళకి? మరి మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు కదా. మైనార్టీ లేదు, బొందలేదు. దానికి స్వార్థం కోసం ఏదో పప్పు బెల్లం చిన్నగానట్టు చింపేసి తర్వాత పోగు చేసుకుంటాం తప్ప ఏం లేదు. సో మైనార్టీలకు ఏమన్నా చేశారు జగన్మోహన్ రెడ్డి? మాకైతే ఏం ఉపయోగం పడలా. సో గత మైనార్టీ కోటా ఉండేది, ఆ కోటా బడ్జెట్ అదేది లేదు. సో ఇదైతే ఉప ముఖ్యమంత్రిగా పదవి ఇచ్చారు. ఏం చేస్తాను? ఒక స్టేట్ మీద ఉందా? ఇప్పుడు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి అంతకుముందు కేసీఆర్ కూడా ఇచ్చారు. ఏం ఉపయోగం ఉంది? ఈయన కూడా 5గురికి ఇచ్చాడు. ఉపయోగం ఉంది? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా పక్కన వేసుకుని తిరుగుతున్నాడు? ఈయన 5గురిలో ఒకళ్ళైనా వేసుకుని తిరుగుతున్నాడా? స్టేట్మెంట్ ఏదన్నా ఉందా? ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఏం అవకాశాలు లేవు. మాకు ఒక్కది ఏది కూడా లేదు, జీరోనే. అభివృద్ధి పరిస్థితి ఏంటి? అభివృద్ధి జీరోనే. రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఏం లేదు. ఆ పథకాలు ఎవరికన్నా ఇస్తే ఇట్లానే ఆ 10,000 టైలర్లకని, ఆ వడ్రంగాళ్ళకని, వాళ్ళకి వీళ్ళకి 45 సంవత్సరాల వాళ్ళకి అని ఈ వేస్ట్ పథకాలు తప్ప ఉపయోగపడింది ఏం లేదు. పని ఉంటే మేము 10 సార్లు ఈయన ఇవ్వాల్సిన అవసరం లేదు. వారంలో 2 వారాల్లో 10,000 సంపాదించుకుంటాం. సంవత్సరానికి 10,000 ఇస్తే ఉపయోగం ఏంటి? నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు? 99%, 100% నరేంద్ర గారే. అంత ధైర్యం అంటే వ్యక్తిగతంగా ఇతను మంచి మనిషి, ఏదన్నా ఉన్నా కూడా ఇదవుతుంటారు. అంతే, వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి నరేంద్ర గారు. అంటే ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద. పెట్టారు, మంచివాడి మీదే కదా బాధలు ఉండేది. నరేంద్ర గారు 100.